ఆడోళ్ళనైతే మరీ ఘోరంగా చూస్తున్నట్టున్నారు కొంతమంది ఆర్టీసీ డ్రైవర్లు. ఆర్టీసీ బస్సులను కొందరు డ్రైవర్లు వాళ్ళ సొంత పైసలతోటో లేకుంటే సొంత బస్సులో నడుపుతున్నట్టు చేస్తున్నారు. గవర్నమెంట్ మహిళలను గౌరవించే ఉద్దేశంతో ఎంతో మంచిగా ఆలోచన చేసి పథకం పెడితే గవర్నమెంట్ పేరు జరగొట్టే తందుకు పోటీవాడి పని చేస్తున్నట్టే ఉన్నది. పెద్ద ఆఫీసర్లు సజ్జనార్ సారాసంటోళ్ళు ఎంత మంచిగా చెప్పినా కొంతమంది డ్రైవర్లు మహిళా ప్యాసింజర్ల మీద బలుపు చూపిస్తున్నారు. మహిళలను చూస్తేనే సీదరించుకుంటున్నారు. ఇక్కడ బస్ ఆపమంటే వాళ్ళు ఎక్కువ దాన్ని దూరం పోయి బస్సు ఆపుతున్నారు. ఇంకొంతమంది అయితే ఆడోళ్ళు ఏడ బస్సు ఎక్కుతారని బస్ స్టాప్ లో కాకుండా దూరం పోయి బస్సులు ఆపుతున్నారు. ఒక ఆమె చెంగిచెర్రలా వాళ్ళ తల్లిని బస్ ఎక్కించేందుకు బస్ స్టాండ్ కి వస్తే డ్రైవర్ బూతులు మాట్లాడినట. ఇక వాళ్ళ బిడ్డ బస్ ఎక్కి నువ్వెవరు మామూలు అనేతందుకు మనుషులు ఉన్నారా? మా అమ్మ ఎంత దూరంలో ఉంది? నీ అమ్మ నువ్వు కూడా దిగు అంటే నీ అమ్మ జాగిరా ఇదేమన్నా? రోడ్డుకు వచ్చినట్టు మాట్లాడతావా అని మస్తుగా నిలదీసింది. ఇక వీడియో తీస్తుందని బూగులు వాడి డ్రైవర్ నేనెందుకన్నా అని బుకాయిస్తున్నాడు. ఏంది మరి ఆడోళ్ళకి గోసలు? ఉచిత ప్రయాణం గవర్నమెంట్ పెడితే ఆర్టీసీ డ్రైవర్లకు ఏం బాధ అవుతున్నది? మహిళా ప్యాసింజర్ల పైసలు గవర్నమెంట్ ఆర్టీసీకి రియంబర్స్మెంట్ చేస్తున్నది కదా, మరి వాళ్ళకే నొప్పి అవుతున్నది. గవర్నమెంట్ ను బదనామా అయ్యేటట్టు ఎందుకు చేస్తున్నారని చాలా మంది మహిళలు మండిపడుతున్నారు. సజ్జనా సార్ డ్రైవర్లకు స్టిక్ గా ఆర్డర్ వేసి మహిళల పట్ల మర్యాద మీదలకు ఉంటే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మహిళలు.